హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అసలు ఫేజ్ 2లో మనకి 15,000 సీట్స్ ఏ కాలేజ్లో ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆ కాలేజ్ లిస్ట్లు ఏంటి మొత్తం ఈ వీడియోలో మీ అందరికైతే క్లియర్గా నేను ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి, ఓకేనా. ఇంకా ఎవరైనా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఫాస్ట్గా వెళ్ళి మన కింద కనిపిస్తున్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే నేను వాట్సాప్ గ్రూప్లో కూడా అందిస్తానన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా ఎవరికైనా సరే స్టూడెంట్స్ ఇంకా మంచి కాలేజీలో సీట్ రాకపోయినా సరే, అలానే ఎక్కువ ర్యాంక్ ఉండి మేనేజ్మెంట్లో సీట్స్ తీసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం అయితే అన్ని కాలేజ్ ఇక్కడ డిగ్రీ మరియు బీటెక్ మేనేజ్మెంట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డొనేషన్స్ తక్కువ, ఫీజు కూడా తక్కువతోటి మంచి కాలేజీలో సీట్స్ అనేవి అయితే నేనైతే అందిస్తున్నాను అనమాట అందరికీ ఫ్రీగా. అయితే ఎవరైనా సరే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అలానే ఈ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. ఓకే, ఇక్కడ ముందుగా వచ్చేసి మనకి ఎంసెట్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా ఈ రోజు నుంచి అయితే ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. అయితే ఇక్కడ ఫేజ్ 2 వచ్చేసి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు ఫేజ్ 1లో చేసుకోకుండా కొత్తగా ఫేజ్ 2 చేసుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఫేజ్ 1లో చేసిన స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు, మీరు ఒక్కసారి చేసిరు కాబట్టి డైరెక్ట్ మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్తో డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకొని డైరెక్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ మెయిన్గా మీ అందరికీ 15,000 సీట్స్ గురించి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అఫీషియల్గా కాలేజ్ లిస్టులు అనేవి మీకు కావాలనుకుంటే ఎవరైనా స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళైతే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ సెండ్ చేస్తాను. అలానే అవైలబుల్ సీట్స్ సంబంధించి కూడా క్లారిటీగా మీ అందరికైతే అందుబాటులో అయితే నేను చెప్తానమాట. ఫాస్ట్గా ఈ నెంబర్కి మెసేజ్ చేసి అయితే అప్డేట్ అయితే తెలుసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి.